హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సినిమా లక్ష్మి వదిలి నేను మిగిల్చాను. ఇప్పుడైతే మనం సూపర్ నైటీస్ నేను ముందుకు వచ్చాను. ఎల్ఎన్ఎక్స్ఎల్ లో ఎక్సలెంట్ మోడల్స్ అండి, ఎక్సలెంట్ నైటీస్ అవన్నీ చూసేద్దాం. చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు న్యూ కలెక్షన్ తోటి ప్రతిరోజు న్యూ మోడల్స్ తోటి ముందుకు వస్తూనే ఉంటామండి. ఇవాళైతే చాలా బ్యూటిఫుల్ నైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ చూద్దాము, ఎవ్రీ డే చూడాలి అనుకుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే చూడండి. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 11 to 12 మధ్యలో ఒక వీడియో, ఈవినింగ్ 3 to 4 మధ్యలో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. చాలా మంది XXL వాళ్ళు, ఫీడింగ్ వాళ్ళు, ఎం సైజ్ వాళ్ళు మా వీడియో పెట్టట్లేదండి, అన్ని ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అయితే పెడుతున్నారు, మా వీడియో పెట్టరా మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ వీడియో వచ్చేసి మధ్యాహ్నం పూట రిలీజ్ అవుతుందండి. 3 to 4 మధ్యలో అయితే రిలీజ్ అవుతుంది ఆ వీడియో. XXL అయినా, XXL అయినా, ఫీడింగ్ అయినా, ప్లాజో సెట్స్ అయినా, ఏవైనా సరే మధ్యాహ్నం పూట రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఆ వీడియోని మీరు చూస్తారనుకుంటే మీకు హ్యాపీగా మీకైతే మీకు కూడా కలెక్షన్ అయితే హ్యాపీగా దొరుకుతుంది. లేదు అంటే ఫైనాన్స్ కూడా నెంబర్ తోటి వీడియో కాల్ చేయండి. వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్తే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూసేద్దామండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు 1195 రూపీస్లో డెనిమ్ క్లాత్ అనమాట. చాలా బాగుంది అండ్ బడ్జెట్లో తీసుకొచ్చాను. అండ్ ఎక్సలెంట్ మోడల్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి. చాలా బాగుంది, అంతా థ్రెడ్ వర్కే. డెనిమ్ డార్క్ కలర్ డెనిమ్ అనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ మోడల్. ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 42, 44 వాళ్ళ వరకే తీసుకోవాలి, 46 వాళ్ళకి తీసుకోకూడదు. ఇది వచ్చేసి మనకు 1185 రూపీస్లో మనకు వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్ వచ్చింది. చాలా బాగుందండి, మంచి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఎక్సలెంట్ మోడల్. అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్, ఇది వచ్చేసి మనకు రియాన్ మిక్స్ డాల్ఫిన్ లో వస్తుంది. ఎంత బాగుంది చూడండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ తోటి అండ్ ఎక్కువ పైన మంచి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్, చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి వచ్చింది. 1599 రూపీస్, 1599 రూపీస్లో సూపర్ మోడల్ వచ్చేది వచ్చింది. అండ్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ లో 915 రూపీస్ అండి. 915 రూపీస్లో మంచి డార్క్ వైన్ కలర్ అండి. నెక్ ప్యాటర్న్ లో చాలా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉంది 915 రూపీస్లో. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే, ఒక శ్రీదేవి అని ఎవరో అండి, వాళ్ళు మా దగ్గర కొన్నారా లేదా అనేది సేవ్ అయితే ఉంది, కస్టమర్ పేరైతే. తను స్టోర్కి వచ్చే కొన్నదంట, తనకు నచ్చలేదంట. తనకు నచ్చకపోతే కూడా నేను ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు వీడియో పెట్టగానే కామెంట్ బాక్స్లో చేయదు, వాట్సాప్లో నువ్వు ఇట్లా మోసం చేస్తావా, మోసం చేయనింది ఏమని పెట్టిందంటే, మోసం చేసే వాళ్ళలో నాదొక రకం అంట, నేను ఒక రకంగా మోసం చేస్తున్నట్టు జనాలందరినీ, జోహార్ అని చెప్పింది. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అండి. మీరు మోసపోతున్నారు అనుకున్నప్పుడు మీరు కొనకండి, మా వీడియో చూడకండి. నేను అస్సలు చూడమని చెప్పనండి. రోజు ఇదే పని, రోజు మేము స్టేటస్లో పెట్టుకుంటాం కదా వీడియో పెట్టుడు, దానికి సంబంధించిన అసలు ఇట్లా కోపం వచ్చేటట్టు ఒక 4-5 మెసేజ్లు పెట్టుడు, సరేలే వదిలేద్దామని అనుకుంటే మళ్ళీ మెసేజ్ పెట్టుడు, మళ్ళా ఏదేదో మెసేజ్ పెట్టుడు, వీడియో చూస్తారు. ఎవరు చూడమన్నారు, ఎవరు ఏమన్నారు నాకు అర్థం కాదు. నచ్చుతూనే కొనుక్కోండి, క్వాలిటీ బాగుంది, ది బెస్ట్ క్వాలిటీ అనుకుంటేనే పర్చేజ్ చేయండి. క్వాలిటీ మీద ఏమైనా డౌట్ ఉంటే అస్సలు పర్చేజ్ చేయొద్దు. నేను 100% కస్టమర్స్కి అయితే ఇస్తామండి. 90%లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, దానికి కూడా నాదే బాధ్యత ఉంటుంది. అంతేగాని ఇక్కడికి వచ్చిరంట టచ్ ఫీల్ అవుతారు, ట్రైల్ వేసుకున్నారు, చూసిరంట, ఇక్కడికి వచ్చినాము, అక్కడ షాప్ కాడికి వచ్చి కార్లో వచ్చి కొనుక్కున్నాం మేమని చెప్తున్నామే. వచ్చి కొనుక్కున్నప్పుడు ఇంకా సరే ఆన్లైన్ వాళ్ళు కొన్నారంటే, ఆన్లైన్లో మోసపోయారంటే నేను ఒప్పుకుంటాను. ఏదో వీడియోలో క్వాలిటీ కనపడలేదేమో అనుకోవచ్చు. వచ్చినప్పుడు టచ్ ఫీల్ ఇట్లా టచ్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది కదా. నచ్చకపోతే ఆన్నే వదిలేసి వెళ్ళిపోయేది ఉండే, నాకేం ప్రాబ్లం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా కస్టమర్ అయ్యి ఉండరు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నా ప్రొడక్ట్ నచ్చిన వాళ్ళు, నా క్వాలిటీ నచ్చిన వాళ్ళు అయితేనే నాకు రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటా, రెగ్యులర్ కొనాలనుకుంటాను. వన్స్ ఒకసారి వచ్చిందంటే నో నీడ్ అండి, ఎందుకంటే కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు ఎందుకు డిస్టర్బెన్స్, అంత ఖాళీగా ఎట్లుంటారని నాకు అర్థం కాదు. నేనైతే ఖాళీగా లేనండి, మీదైతే నెంబర్ అయితే బ్లాక్లో పడేసినాను. సో ఏందో బాధ నాకైతే అర్థమే కావట్లేదండి. ఏం బాధనో అర్థం కావట్లేదు. ఏమైందని కాల్ చేసి లిఫ్ట్ చేయదు, మెసేజ్ పెడుతూనే ఉంటుంది. ఎంతవరకు నువ్వు ఓపిక పట్టుకుంటాం మేము కూడా. ఏదో మాటలు, పనికి వాళ్ళ మాటలు. సో నేను ఎట్లా బతుకుతున్నావు, అది నీకేంది, అది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ లెక్క మాట్లాడండి. ఇప్పుడు వీడియో అయితే చూసే ఉంటారు, ఎందుకంటే రోజు వీడియో చూసి ఒకటే వాట్సాప్లో ఒకటే మెసేజ్లు. నచ్చకపోతే చెప్పండి, నాకు ఇది నచ్చలేదండి, ఈ క్వాలిటీ ఇట్లా వచ్చిందని చెప్పండి. అది ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టదు, అసలు నువ్వు ఎవరో నీ ఫోటో పెట్టమంటే ఆ ఫోటో పెట్టదు. నైట్ నువ్వు ఏది తీసుకున్నావు, నీకు ఏది బాగాలేదో మాది అదేదో పెట్టమంటే. ఇదంతా ఏమనిపిస్తుంది అంటే, ఇట్లా వేరే షాప్లో ఇట్లా చేపిస్తారని అనిపిస్తుంది నాకు. అందుకే వేరే అంటే మీరు డిస్టర్బ్ అవ్వాలని, వేరే మనకు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేస్తారని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్ ఏదో ఫోటో పెట్టాలి, పలానా రోజు వచ్చిన బిల్లు పెట్టాలి. ఆఫ్లైన్కి వచ్చి కొనుక్కున్నప్పుడు బిల్లు అయితే రాస్తాం కదా, దాని మీద డేట్ ఉంటుంది, అది పెట్టాలి. అది పెట్టి నేను ఇది కొన్నమ్మా, నాకు ఇది నచ్చలేదు, ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పాలి.
అంతేగాని ఏదేదో మాటలు పనికి మాలిన మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి. నేను మోసం చేసేదాన్ని అయితే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇన్ని రోజుల వరకు నేను నిలిచేదాన్ని కాదు. 5 years అవుతుంది ఆన్లైన్లో ఇవ్వబట్టిక. 5 years నుంచి నేను స్టేజ్ మీద ఉండకపోయేదాన్ని. మాకు ఇంత ఫ్లోటింగ్ ఉండకపోయేది. మీకు ఎగ్జిబిషన్ సెల్లో కూడా నేను చూపించాను కస్టమర్స్ ఎలా వస్తున్నారని. సో ఒకరికి నచ్చకపోవడం నాకైతే నేనైతే అందరి 100% అయితే బిజినెస్లో ఎవరు కూడా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా 100% సాటిస్ఫై చేయలేమండి. కొన్ని విషయాలలో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటే కొన్ని విషయాలలో అయితేనే ఉంటుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు 708 రూపీస్ నాకు 780 మంచి పడుతూ వేరే షాప్లో వాళ్ళతో వేరే బ్రాండ్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది బాగుందని నాకు అనిపిస్తుంటుంది. వేరే వాళ్ళు కూడా అనిపిస్తుంది. కొంతమందికి ఇది 780 వామ్ ఇంత రేట్ ఎక్కువ ఉందని కూడా అనిపిస్తుంది. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. నచ్చితేనే కొనుక్కోండి. ఎవరికైనా నేను కస్టమర్స్కి చెప్తున్నానండి, డబ్బులు అండి పెట్టేది డబ్బులు. హ్యాపీగా నా వరకు నేనైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తాను. మంచి మెజర్మెంట్ తోటి మంచి క్వాలిటీనే తీసుకొస్తాను. నచ్చకపోతే అసలు నేను రికమెండ్ కూడా చేయమని చెప్పనండి. నచ్చుతుంది, అందరికి నచ్చే విధంగానే తీసుకొస్తాను. 600 రూపీస్లో నైటీస్ లేవని చాలా మంది అడుగుతారు నన్ను. మీరు 545 తర్వాత 795 రేంజ్ అయిందండి. మధ్యలో 600, 650లో కూడా నైటీస్ దొరుకుతాయి కదా, అవి మీరు పెట్టొచ్చు కదా అని అంటారు. బ్రాసోస్ పని వస్తుందండి. కలర్ఫుల్గా ఉంటాయి నైటీలు, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అవి వాష్ చేసిన తర్వాత చాలా బబుల్స్ వచ్చినట్టు ఉంటుంది. అది ఒక రకమైన బాడీకి హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఒకసారి నేను తీసుకున్నాను, ఒక కస్టమర్ అన్నాక నేనే వాడి చూస్తాను చెప్పి తీసుకున్నాక నాకు అది అసలు నాకే అన్కంఫర్టబుల్గా ఉంది. నేను మళ్ళీ పెట్టానండి ఆ రేట్ది. 600 నుంచి 690 లోపల ఉంటుంది ఆ రేటు. నేను అసలు అది పెట్టను. ఎందుకు పెట్టాను, దాని మొత్తానికి నేను వదిలేసినాను. ఆ క్వాలిటీని వదిలేసాను నేను. ఎందుకంటే అది 2-3 కస్టమర్స్ చెప్పారు, నేను వేసుకొని చూసినా నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. వద్దు మనకు ఆ ప్రోడక్ట్ అమ్ముకుంటామే, ఆ క్వాలిటీ అమ్ముకుంటామే. వేరే నెక్స్ట్ స్టేజ్కైనా వస్తారు కస్టమర్స్, కానీ ఇచ్చి మనము ఇబ్బంది పెట్టనండి. ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టాను. షాప్కి వచ్చిన వాళ్ళని కూడా బలవంతంగా మూవ్ చేసి నేను మేడం మీకు నచ్చిందా, మీరు వేసుకొని చూడండి, నచ్చితేనే కొనుక్కోండి. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా మీరు ట్రైల్ వేయండి మేడం. ఫస్ట్ వచ్చిన వాళ్ళని ట్రైల్ వేయండి మేడం. ట్రైల్ వేసి టచ్ ఫీల్ అయ్యి మీరు పట్టుకొని చూసి వేసుకొని తీసుకోండి. ఎన్ని నైటీలైనా సరే ట్రైల్ వేసుకోమని చెప్తాం. ఎన్ని వచ్చినా సరే ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళని ఎన్ని నైటీలైనా సరే ట్రైల్ వేసుకోమని చెప్తాం మేము. సో అది ఉంటుంది నా దగ్గర. పర్ఫెక్ట్, నా వరకు నేను పర్ఫెక్ట్. నాకు మా క్వాలిటీ నచ్చే వాళ్ళు బోలెడంది మంది ఉన్నారండి. సో ఎందుకు అంత పని పాట లేక వీడియో చూసేది ఎందుకు, మా వాట్సాప్ చూసేది ఎందుకు, మళ్ళీ 10 మెసేజ్లు. అదే ఏందమ్మా నీ బాధ, ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు మాట్లాడు, నాకు నీకు చెప్పండి ప్రాబ్లం ఏందో. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాను. ఏందో నాకు అర్థమే కాదండి. ఎవరికి వాళ్ళు ఏంది ఇంటెన్షనల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా మీతో చెప్పిస్తున్నారు అనుకుంటే నథింగ్, ఎవరికి భయపడనండి. నా క్వాలిటీ మీద, నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇచ్చే చాలా జెన్యున్గా ఇస్తాం. 795 రూపీస్ మేము 100% సూపర్ పర్ఫెక్ట్గా నేనైతే. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే డిలీట్ చేసుకుంటారేమో, ఇట్లా చేస్తే డిస్టర్బ్ అవుతాం కదా, డిస్టర్బ్ అవుతామేమో అనుకుంటున్నారు. డిస్టర్బ్ ఏం కాదు నేను. సో నేను చాలా ఫేస్ చేసి వచ్చాను. ఈ స్టేజ్ కంటే ఊరికే నేను రాలేదు. నేనైతే ఎన్నో రకాలుగా నేను చూసాను బిజినెస్లో. సో డోంట్ వరీ అండి. మీరు అలా చేయడం వల్ల డిస్టర్బ్గా నేనే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను. ఈ రోజైతే బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను. ఎందుకు వీళ్ళతోటి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని. 545 రూపీస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి. నేను కస్టమర్స్ అందరికి నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను, బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాను. కంపేర్ టు ద ఎనీ షోరూమ్స్, ఎనీ షాప్స్ అయితే మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ వాడిన వాళ్ళు చెప్తారండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఈవెన్ నేను కూడా ఒక రేటు తీసుకున్నాను. అది అసలు వాషింగ్ మిషన్ లో రఫ్ అండ్ రఫ్గా ఏ చేసినా ఖరాబే కాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళు కూడా అదే అంటారు, ఏందండి మీరు మంచి నైట్లు పెడతారు, ఇవేమో ఖరాబ్ అవుతారు, ఇవి ఖరాబ్ అయితే ఇంకోటి తీసుకుందామంటే ఇవి ఖరాబ్ అవుతలేవు, ఇంకోటి తీసుకోవాలనేది మనసు ఆరాటం గుంజుతుందని చెప్పేసి అంటారు. సో ఆ కాంప్లిమెంట్స్ చాలండి, నాకైతే ఆ కాంప్లిమెంట్స్ చాలు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ అంటే ఇలాంటి నెగిటివ్ పీపుల్ మధ్యలో ఇలాంటి నాకు కామెంట్స్ ఉంటాయి. డైలీ మేము మార్నింగ్ రాగానే వాట్సాప్ లో మెసేజ్ చూసుకోగానే ప్రొడక్ట్ రిసీవ్డ్, థ్యాంక్ యూ అండి, క్వాలిటీ సూపర్ ఉంది, థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ అని ఇలా మెసేజ్ వస్తుంటాయి నాకు ఎవ్రీడే. మేము షాప్ ఓపెన్ చేయ నైట్ క్లోజ్ అయిపోతుంది కదా, నేను సైలెంట్ ఇన్విటేషన్లో పెట్టేస్తాను. మార్నింగ్ వచ్చినాక నాకు అన్ని వస్తాయి అలా మెసేజ్, ప్రొడక్ట్ రిసీవ్ అయిన ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి నాకు. సో చాలు, నాకు మీరు ఏదో నన్ను నేను డైవర్ట్ అవ్వను. కొంచెం మెంటల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ నేనైతే. సో మంచి క్వాలిటీ నైటీస్ అండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పంపిస్తున్నాను. బ్యూటిఫుల్గా ఉన్నాయి. కావాలనుకున్నారు పైన స్క్రోల్ నెంబర్ తోటి వీడియో కాల్ చేయండి. హ్యాపీగా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. స్టోర్కి రండి, స్టోర్కి వచ్చి ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది, స్టోర్కి వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. MO XXL XXL వాళ్ళు మాత్రం మరీ చెప్తున్నాను, మధ్యాహ్నం వీడియో చూడండి, మీకు చాలా కలెక్షన్ పెడుతున్నాను. అందులో కూడా డిజైనర్ పెడుతున్నాను. ఇది చూసి మీరు LXL XXL పెడుతున్నాను అని అనుకోకండి. వీడియో చూస్తుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కీప్ వాచింగ్. బాయ్.